హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. అత్తాకోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి ట్రై పొట్టు మాట. దీని ట్రై పొట్టు చిన్నది మాట, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు నేను మీకు ఇది వీడియో చేసి చూపిస్తాను. ముందుగా నేను ఇలా రేయి పొట్టు అయితే తీసుకున్నాను. దీన్ని మనం వాటర్లో వేసుకుని ఒక 5 minutes నానబెట్టుకోవాలి. చూడండి, 5 minutes అయిపోయింది, నానిపోయింది అన్నమాట. ఇలా నానిన తర్వాత మనం 5-6 times మొత్తం వాటర్తో క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి క్లీన్ చేసేస్తాను నేను. చూడండి, ఇలా అయితే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తాను. ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై చేసేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫ్రై పొట్టు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అవుతుందండి. మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. పసుపు, కారం, అలానే గరం మసాలా, రుచి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇదంతా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూడండి, మొత్తం ఇలా కలిపేసుకున్నాక మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 minutes ఫ్రై అవనివ్వాలి. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. చూడండి, గుమగుమలాడే రేయి పొట్టు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి, గుమగుమలాడే రేయి పొట్టు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్తాకోళ్ళ వంటలు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.